రైట్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి వాన కుమ్మేసింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్ 3, 4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్నకు చేరుకున్నాయని, వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని కూడా తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. దీంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. రైట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, వాతావరణ శాఖ ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేసింది, అలాగే ప్రజలను అప్రమత్తం ఏ విధంగా చేస్తుంది? థ్యాంక్ యూ రాణి. ఏదైతే మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మనకు ప్రధానంగా మూడు వాతావరణంలో మార్పులు అయితే ఏర్పడుతున్నట్టు మనకు తెలిసిందైతే కాలాలు అయితే మూడు కాలాలు, ఒకటి చలికాలం, ఒకటి వర్షాకాలం, ఒకటి ఎండాకాలం, ఇలా మూడు కాలాలు తప్ప మూడు కాలాల్లో మనం చూసి ఉన్నాం. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడడం, ఎండాకాలంలో ఎండలు కొట్టడం. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి, వాతావరణంలో పరిస్థితి చూస్తే భిన్నమైన వాతావరణం చూస్తున్నాం. కాబట్టి ఏదైతే ఎండాకాలంలో ఎండలు కురిసే సమయంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. దాదాపు ఇప్పటికే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు చేరుకున్నట్టు ఇటు ఇప్పటికే వాతావరణ అధికారులు వెల్లడించడం జరిగింది. దాంతో పాటు కొన్ని జిల్లాలలో ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇటు ఒక రాత్రిపూట వర్షం పడడం, మరోపక్క ఎండవేడి తగలడం. ఈ రకంగా చూస్తే ఇటు ఎన్నడూ చూడని రీతిలో ఈ సంవత్సరం మన వాతావరణంలో మార్పులు అయితే చూస్తున్నాం. ఇప్పటి వరకు గతంలో కూడా ఇంత వేడి వాతావరణం కూడా ఎక్కడ కూడా చూడలేదు, ఇంత వేడి గాలులు కూడా వీచలేదు. గత సంవత్సరంలో మాత్రం 42 డిగ్రీల వరకు 42 డిగ్రీల సెల్సియస్ వరకే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తుంది. కానీ ఈ సంవత్సరం చూస్తే మాత్రం గత 4-5 వారాల నుంచి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ అలాగే వేడి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ అధికారుల శాఖ మాత్రం వెల్లడించడం జరిగింది. మరి రానున్న 2 రోజుల్లో కూడా ఇటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని జిల్లాలలో ఎల్లో అలర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రానున్న రోజుల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ప్రజలు ఎక్కువ మట్టుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఎండ తీవ్రతంగా ఎక్కువ ఉండడంతో ఇటు ఉదయం 10 గంటల వరకే వారి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా చేసుకోవాలి. మరి ఆ 10 గంటల సమయం నుంచి 4 గంటల వరకు కూడా బయటకు తిరగడం మానుకోవాలని చెప్పేసి ఇటు అధికారులు వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఈ వేడి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో వెండి వాతావరణం సూర్యుడి ప్రతాపం చూపించడంతో చాలా మంది ఈ వడదెబ్బలు తలిగి కూడా అనారోగ్యంతో గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది కూడా ఈ వడగాలులకు వడదెబ్బతో మరణించడం జరిగింది. కాబట్టి ఇటు అధికారులు ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఎక్కువగా మంచినీరు తీసుకుంటూ మజ్జిగ, అలాగే చల్లని కొబ్బరి బొండంతో పాటు ఇలాంటివి చల్లటి పానీయాలు తీసుకోవాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ ఇప్పటికైతే ఒక 2 రోజుల నుంచి చూస్తుంటే ఇటు ఉష్ణోగ్రత వాతావరణంలో మిని మార్పులు ఏర్పడేసుకోవచ్చు. ఒక పక్క ఉదయం అంతా కూడా వేడి గాలులతో వీస్తూ ఇటు 45 డిగ్రీల వరకు వస్తున్నప్పటికీ ఎండ తీవ్రత సాయంత్రం కాగానే కొన్ని జిల్లాలలో బలమైన గాలులతో పాటు ఉరుముల మెరుపులతో ఇటు వర్షం పడడంతో ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఏదైతే పంటలు కూడా కొన్ని పాడైపోతున్నాయి. అదే విధంగా మామిడి తోటలు కూడా పంట పండించుకున్న వ్యాపారులు కూడా నష్టపోతున్నారని చెప్తున్నారు. ఇటు రెండు తెలంగాణ రాష్ట్రాల్లో పాటు జూన్ 4 నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా
కనపడుతున్నాయి. అదేవిధంగా జూన్ 5 నుంచి 7 మధ్య మాత్రం గాలివానలు, ఉరుములు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు ఇటు వాతావరణ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అయితే ఇంకా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ రానున్న 2 రోజుల్లో కూడా కొంత వాతావరణం 45-46 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పుకొస్తున్నారు. అదే విధంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఇటు ఈ ఎండ ప్రతాపం ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ స్కూల్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మాత్రం వాళ్ళ సంబంధించిన టీచర్లను మాత్రం ఈ పర్యవేక్షణ కోసము అడ్మినిస్ట్రేషన్ కోసము టీచర్లను కూడా ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఈ రకంగా ఇటు వాళ్ళ టీచర్లను కూడా ఈ ఎండ వాతావరణంలో దాదాపు 11 గంటల వరకు కూడా వాళ్ళని దింపుతున్నట్టు కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంటే కొంతమంది బాధపడుతున్నట్టు కూడా మనకు కొంత సమాచారం అందింది. అదే విధంగా ఇటు ఏదైతే అధికారులు అందరూ కూడా చూసాలి. ఎందుకంటే వాళ్ళని ఏదైతే వాళ్ళు చేసుకుంటున్న ప్రచారమైన కావచ్చు, ఉదయం 10 గంటల వరకే, ఎందుకంటే ఎండ వాతావరణం ఎక్కువ ఉంది కాబట్టి ఉదయం 10 గంటల వరకు చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం 4 తర్వాతనే ఈ ప్రచారాలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు సూచన చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి చూస్తుంటే చాలా వేడి పదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవికుమార్.